వచ్చారు. చిన్న పిల్లవాడు, ఆయన ఏం పెద్ద వయస్సున్నవాడు కాడు. హనుమతో యుద్ధం చేస్తున్నారు. ఎంత గురి చూసి లక్ష్యాన్ని కొట్టవచ్చో అంత గురి చూసి బాణప్రయోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు లాఘవంతో వేసేటటువంటి బాణములకు చిక్కకుండా ఆ బాణముల మధ్యలో హనుమ తిరుగుతున్నారు. తిరుగుతూ వచ్చి ఒక్కసారి ఆయన రథాన్నంతటినీ తన అరిచేత్తో కొట్టారు. ఇప్పటి వరకు హనుమ అరిచేత్తో కొడితే తప్పుకున్నవాడు లేడు, దాంతోపాటే మరణించారు. కానీ అక్షకుమారుడు మాత్రం రథంలోంచి తప్పుకుని అంతే వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. హనుమ కూడా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళారు. ఆయన ఈయన్ని గురి చూసి బాణాలు వేస్తున్నారు. ఆయనకి సంతోషంగా ఉంది, చిన్న పిల్లవాడు ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని. కానీ ఏదో రామరాయల వారి గురించి చెప్తూ ఓ మాట అంటారు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అని. మా ఇంటి దీపమే కదా ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా